ఇప్పుడు చేసే రెసిపీ అందరింట్లో కూడా ఈజీగా అవైలబిలిటీ ఉండేది, ఈజీగా కూడా అయిపోయేదనమాట. ఇంట్లో అందరి కడుపు నింపొచ్చు, అందరి మెప్పు పొందొచ్చు. గృహిణులందరూ వినండి. ఇప్పుడైతే ఈజీగా ప్రాసెస్ చూసేద్దామా? నేనైతే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకొని మొత్తం కూడా లైట్ సిమ్ ప్రాసెస్లో పెట్టుకొని మొత్తం కూడా కలుపుకునేయాలి. ఇప్పుడైతే వేపు పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని పొట్టు తీసిందైతే వేసుకుంటున్నాను సుమి. ఇంకా అయితే వేసుకుని మొత్తం కూడా కలిపేసుకుందాం. కలిపేశాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన టమాటా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అవి కూడా గ్యాస్ ఆపేసుకొని వేసేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకుంటే మన చాట్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో పుల్ల పుల్లగా ఉండడానికి లెమన్ కూడా లైట్గా పిండేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన చాట్ అయితే యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. అసలు చెప్తున్నాను కదా, ఒక సిప్కే అస్సలు అద్భుతంగా ఉంటుంది. వదలరు ఆ చాట్ని, అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ప్రతిసారి మీరే ట్రై చేయండి, మీరే చెప్తారు. అలానే కమెంట్ చేయడం మర్చిపోవద్దు.